హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏదైనా ఉంది అంటే అది యూనిటీ. ఈ పవర్ ఆఫ్ యూనిటీ ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మనం ఎప్పుడు చూడండి కాదు, ఇది మనలో చైతన్యం రావడమే చాలా ముఖ్యం అన్నమాట. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు ఈరోజు ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. మన ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరికీ కూడా మరీ ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందువల్ల అంటే వారికి సంబంధించిన చాలా సమస్యలు ఈ యూనిటీ వల్ల తీరే అవకాశం ఉంది కనుక నేను ఈ వీడియో చాలా రీసెర్చ్ తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. అసలు సోల్జర్స్కి మరి ముఖ్యంగా యూనిటీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ యూనిటీ అనేది సైన్యంలో ఒక డిసిప్లిన్ ద్వారా ఆటోమేటిక్గా సోల్జర్స్లో నింపడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వార్ లేదా ఒక ఆపరేషన్ని తీసుకోండి. ఈ ఆపరేషన్లో చూస్తే అందరూ, అంటే ఇక్కడ ఫైటింగ్ ఫోర్సెస్, సపోర్టింగ్ ట్రూప్స్, అడ్మినిస్ట్రేషన్ ట్రూప్స్ వీరందరూ కలిస్తేనే ఆ యొక్క మిషన్ కానీ ఆ వార్ కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే అర్థమైంది కదండి. మనము ఆర్మీలో ఉన్నప్పుడు చైతన్యంగా ఉండి ఒకరికొకరికి సపోర్టివ్గా ఉండి మనం సాధించగలిగిన ఆ కార్యాన్ని సాధించగలిగినప్పుడు, ఇప్పుడు మనం రిటైర్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మూకుమ్మడిగా చైతన్యంగా ఉండి ఒక యూనిటీగా ఉండి మనం మన యొక్క హక్కులని ఎందుకు సాధించుకోకూడదు? ఒక్కసారి మనకి మనంగా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ప్రాపర్గా అరేంజ్ చేయబడడం జరిగింది, కానీ మనం వాటిని గుర్తించే పరిస్థితిలో ప్రస్తుతం లేమనే చెప్పాలి. నేను కూడా నిన్నటి మొన్నటి వరకు అందరిలాగానే ఆలోచించాను. రిటైర్ అయిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఉంటారేమో అనే భ్రమలో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అసోసియేషన్స్ని చూశాను. కొన్ని రకాలుగా వారు మనకు అడ్మినిస్ట్రేషన్ పరంగా, అంటే పెన్షన్ పరంగా, కొన్ని టెక్నికల్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ స్థాయిలో మనం సాధించుకోవాల్సిన కొన్ని హక్కుల విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నారు. వారి విషయమే కాదు, మనందరం సపోర్ట్ చేసినప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఒక సంఘటన అనేది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి చోటు చేసుకోవడం జరిగింది. అదేంటంటే డిఎస్సి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో నేను గమనించింది ఒకటే. ఒక వ్యక్తి, ఒక ఎక్స్ సర్వీస్ మెన్ బీపీఈడి కోర్స్ చేయడం జరిగింది. తను మెరిట్లో కూడా రావడం జరిగింది. బట్ అతనికి మాత్రము జాబ్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు, వెరిఫికేషన్కి పిలవలేదు. కారణం ఏంటి? అతనికి అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరైన జవాబు రావట్లేదు. ఎవరైతే ఆర్జేడీ దగ్గరికి వెళ్ళారు ఎడ్యుకేషన్కి సంబంధించిన, ఆ తర్వాత ఎడ్యుకేషన్ కమిషనర్ సీతారామరాజు గారి దగ్గరికి వెళ్ళారు, ఇలా అన్ని చోట్ల వెళ్ళినా వారికి సరైన ఆన్సర్ ఎవరు ఇవ్వలేదు. ఈవెన్ మన సైనిక్ బోర్డ్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ పరంగా, లెటర్స్ పరంగా మనం ఇవ్వగలం, కానీ హై స్థాయిలో మాట్లాడే పరిస్థితి లేదనే విధంగా వారు కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా ఏపీ రాష్ట్ర మాజీ సైనికుల అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, ఆ ఎక్స్ సర్వీస్ మెన్. అప్పుడు ఆ ఎక్స్ సర్వీస్ మెన్ గారు తీసుకున్న ఆ యాక్షన్ ఎవరైతే కమిషనర్, ఆర్జేడీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెవెల్లో అందరినీ కదిపేసింది. చివరికి తనకి జాబ్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరిగింది, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అన్యాయం ఎందుకు చేస్తున్నారనే ఒక్క గలమెత్తడంతో. సో ఇక్కడ ఎవరి వల్ల షార్ట్ అవుట్ అవ్వని ఆ ప్రాబ్లం అనేది మన ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కలుగు చేసుకున్నప్పుడు ఆ విషయం షార్ట్ అవుట్ అవ్వడం జరిగింది. అర్థమైంది కదండి. మనం ఒక్కడిగా కాకుండా ఒక వ్యవస్థలా పనిచేసినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో షార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా నాకు తెలిసి 1-2 మాత్రమే, కానీ తెలియకుండా ఎన్నో సమస్యలని పరిష్కరించిన దాఖలాలు ఉన్నాయి మన అసోసియేషన్ స్థాయిలో. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక్కడిగా కాదు, ఒక వ్యవస్థలా మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఫినాన్షియల్గా అలాగే మాన్యువల్గా మనం పోరాడినప్పుడే మన హక్కుల్ని మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, మనకు సంబంధించిన రిజర్వేషన్ మనం సాధించుకోవాలన్నా, మన కొరకు రిలీజ్ చేసిన జీవోస్లో ఉన్న హక్కులు ప్రాపర్గా గ్రౌండ్లో వాటిని అమలుపరచాలన్నా మనకు పోరాటం అనేది తప్పనిసరి. పోరాటం మన చైతన్యంతోనే సాధ్యమవుతుంది. మనము మన రాష్ట్ర సంఘ అధ్యక్షులకి మాన్యువల్గా, అంటే మూకుమ్మడిగా మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగాలన్న సమయంలో మన అందరం మాన్యువల్గా సపోర్ట్ చేయడం, అలాగే అవసరమైతే ఫినాన్షియల్గా కూడా కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదండి నేను చెప్పేది. చాలా ముఖ్యమండి చైతన్యం అనేది, యూనిటీ అనేది చాలా ముఖ్యం. ఈ యూనిటీ ద్వారా పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోవడం జరిగింది. ఈరోజు ఆ రాజ్యాలు మరలా స్వర్గంలా వారు స్థాపించుకోవడం జరిగింది. ఇదండి వీడియో. మరో వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.